విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలి. ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నంత స్వేచ్ఛ, ఫీజుల దోపిడీ ఎందుకు అంత స్వేచ్ఛ ఇస్తున్నారని చెప్పేసి ఈరోజు ఓయూ విద్యార్థి సంఘాలను కూడా బగ్గుమంటూ ఉన్నాయి. భారీ ఎత్తున ప్రభుత్వ విద్యారంగ వ్యతిరేక విధానాలకి పోరాడతామని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చినారు. మనతో మాట్లాడడానికి ఓయూ పిహెచ్డి స్కాలర్ ఆజాద్ ఉన్నాడు, మాట్లాడదాం. ఎలాంటి సమస్యలు మీరు ప్రభుత్వం తీసుకుపోతా ఉన్నారు? విద్యారంగ సమస్యలు అంటే ముఖ్యంగా ఏం వెలికి తీసుకుపోతున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థుల మీద ప్రేమ లేదు, స్పష్టంగా అర్థమవుతుంది. మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అయ్యా మా కమిషన్లు అని అడుగుతలేము, కాంట్రాక్ట్లు అని అడుగుతలేము, మాకు నాణ్యమైన విద్య కావాలని అడుగుతున్నాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని అడుగుతున్నాం. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి, అవి ఇవ్వండి అయ్యా, మా సర్టిఫికేట్లు మేము తీసుకుంటాం, మేము ఉద్యోగాలు చేరుతామని చెప్పేసి మా విద్యార్థులు మాట్లాడుతూ ఉన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ కావాలని చెప్పేసి దఫాలుగా పోరాడుతున్నప్పటికీ కూడా దున్నపోతు మీద వనబడుతుంది ఈ ప్రభుత్వానికి. ఒక్కసారన్న ఈ విషయాన్ని ఆలోచించి అయ్యో విద్యార్థుల సర్టిఫికేట్లు వాళ్ళ దగ్గరనే ఇక ప్రైవేట్ కాలేజీల దగ్గర మరి ఇద్దామని చెప్పేసి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు. ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా దుర్మార్గంగా వివరిస్తూ ఉన్నాయి. అరే మీరు ఫస్ట్ ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోరి, మేము రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన బాధ్యత మీది. విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పెడతారు, తల్లిదండ్రులు ఎట్లా ఇబ్బంది పెడతారు, బౌన్సర్లు పెట్టుకుంటారు కాలేజీలలో. ఏమదన్నా హోటలా లేకపోతే పబ్బా? బౌన్సర్లు ఎందుకు వస్తారు కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు? మీరు కంప్లీట్గా ఒక బౌన్సర్ల సిస్టమ్ పెట్టుకొని తల్లిదండ్రులను బేరిస్తారు, విద్యార్థులను బేరిస్తారు, సర్టిఫికేట్లు దగ్గర పెట్టుకుంటారు. మీరేమన్నా విద్యా వ్యవస్థను సరిగా నడుపుతున్నారా? బీ కేటగిరీ సీట్లు కౌన్సిలింగ్ స్టార్ట్ కాలే, బీ కేటగిరీ సీట్లు సిఎస్సికి 15 నుంచి 18 లక్షలు అట. మీరు అంగట్ల సరుకులకు అమ్ముతారు అంటే ఒక మెరిట్ ఉన్న పేద విద్యార్థికి మీరు నోటిఫికేషన్ ద్వారా సీట్ ఇయ్యారా? ముందే అమ్ముకుంటారా? అంటే ప్రభుత్వానికి పడతలేదా ఈ విషయాన్ని? అంటే ప్రభుత్వానికి ఎంత ముడుతుంది? ఎన్ని రోజులకైనా నడుస్తుంది దందా? సూచిస్తున్నట్టుంటుంది ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి ఎంత ముడుతుంది, విదేశాంగ కార్యదర్శికి ఎంత ముడుతుంది, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్కి ఎంత ముడుతుంది? ఇలాంటి వాటిని అన్నింటినీ ప్రక్షాళన చేసేందుకు, ఈ సమస్యలన్నింటినీ మొత్తానికి లేకుండా చేసేందుకు విద్యాశాఖ కమిషన్ వేసినాం, అది రంగంలో దిగింటి పని చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు కదా. విద్యాశాఖ కమిషన్ ఆగ్నూరు మురళి గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డది. ఆగ్నూరు మురళి సార్ ఏం చెప్పిండు, మేము NEP 2020ని వ్యతిరేకిస్తామని చెప్పిండు. మరి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చెప్పింది బాలకృష్ణ రెడ్డి సార్, మేము NEP 2020ని స్వాగతిస్తామంటున్నది. ప్రభుత్వానికి స్పష్టత ఉందా? ఓవైపు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో NEP ఉండాలంటది, ఓవైపు విద్యా కమిషన్ ఏమో NEP వద్దంటది. విద్యార్థులంతా మేమంతా కూడా హరగోపాల్ సారు, లక్ష్మీనారాయణ సారు, రామా మేల్కోట మేడం, కాత్యాయని విద్మహే, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అందరం కూడా అరే ఇది మనకు కుదరదు, NEP 2020 అంటే అది కార్పొరేట్ల కోసం, అది ఒక షాపింగ్ మాల్స్ టైపు అదాని అంబానీ నిర్వహిస్తారు, వాటిని మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అలా, అది కార్పొరేట్ స్టైలు, మనకు కుదరదు. అంతా పేద విద్యార్థులు ఉన్నాం, SC దళిత విద్యార్థులను చదువుకుంటున్నాం, మాకు ఇప్పటికీ నాణ్యమైన విద్య లేదు, NEP 2020 వద్దు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. లేదు మేము NEP 2020 కావాలని చెప్పేసి వాళ్ళు మేము ప్రకటిస్తామని చెప్పేసి బాలకృష్ణ సార్ మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు వెంటనే NEP 2020ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలి. ఏదైతే స్టాలిన్ వ్యతిరేకిస్తుండో అదే బాటలో మీరు కూడా ఈ రాష్ట్రంలో పేద దళిత విద్యార్థుల యొక్క వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు NEP 2020ని వ్యతిరేకించాలి. అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ ఎవరు పెట్టుకున్నాడా? మేము డీమ్డ్ యూనివర్సిటీ, డీమ్డ్ అట యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టింది. ఎవరు పెట్టుకున్నారు ప్రైవేట్ యూనివర్సిటీ? ఉన్న యూనివర్సిటీని బాగుపరచరాదు. ఇక్కడ ప్రొఫెసర్లు లేరు, 2,000 మంది ప్రొఫెసర్లు కావాలంటే 250 మంది ప్రొఫెసర్లు రిక్రూట్ చేస్తా అంటావు. దాంట్లో జీవో నెంబర్ 2లో అన్ని కిరికాట్లు పెడతావు. అంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా మీరు? వాళ్ళకి న్యాయమైన విద్య ఇస్తారా? అయ్యారా? కమిషన్ల కోసం నడుస్తుందా ప్రభుత్వం? భూ మాఫియా కోసం నడుస్తుందా? ల్యాండ్ మాఫియా కోసం నడుస్తుందా? శాండ్ మాఫియా కోసం నడుస్తుందా? లిక్కర్ మాఫియా కోసం నడుస్తుందా? ఇలా విద్యా మాఫియాగా మారుస్తారా? ఈ ఇంజనీరింగ్ ఫీజులో దోపిడేంది? ఫీ రెగ్యులేటర్ కమిటీకి స్పష్టత వచ్చింది ఇప్పటివరకు. ఇంత ఫీజు ఉంచాలని చెప్పేసి అశాస్త్రీయంగా పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి. రియంబర్స్మెంట్ 35,000, ఫీజునేమో 2 లక్షలు కావాలంటే ఇలా 1,75,000, 2 లక్షలు ఏ నుంచి తెచ్చి కడతారు? మీరేమో విద్యారంగంలో గిన్ని సమస్యలు అని చెప్పేసి మీరు ఇట్లా వాదిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల, గురుకుల హాస్టళ్లలో, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల అడ్మిషన్లు పెరుగుతూ ఉన్నాయి, నో అడ్మిషన్ సీట్లు ఖాళీ లేవని చెప్పేసి బోర్డులు పెడతా ఉన్నారు. అంటే ఏంటి అది అంత ప్రచారమా, లేక నిజంగానే ప్రభుత్వ పాఠశాలలో నిజంగా సౌకర్యాలు లేనిది అంతమంది ఎందుకు జాయిన్ అవుతా ఉన్నారు? ఆదిలాబాదు మారుమూల గ్రామాలలో, మహబూబ్నగర్లో మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలల్లో బాలికలకు వాళ్ళు టాయిలెట్స్ పోదామంటే సరైన ఫెసిలిటీ లేక ఒకరికొకరు నిలబడి వాళ్ళు టాయిలెట్స్ పోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు పత్రికాముఖంగా అందరం చూసినాం. ఇది ఇంత దౌర్భాగ్యమైనటువంటి విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. అదేవిధంగా పురుగులు వాడిన అన్నం, ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట్ల కూడా పురుగులు వాడినటువంటి అన్నం మనం తిన్నటువంటి పరిస్థితి. పెచ్చులు ఊడిపోయినటువంటి బిల్డింగ్లు, ఇప్పటికీ చాలా బిల్డింగ్లు రెంట్లనే నడుస్తున్నాయి, సొంత భవనాలు లేవు. అదేవిధంగా విద్యార్థులలో పాములు, తేళ్ళు వాళ్ళకి రావడం, బిల్డింగ్లకు రావడం, ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. అందరికీ నాణ్యమైన విద్య అంగట్లో ద్రాక్షగానే మిగిలింది.
ఇలా పేదలకు ఒక రకమైన విద్య, ధనికులకు ఒక రకమైన విద్య. ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇలా 6 లక్షల ఫీజు ఒక్కొక్క స్కూళ్ళల్లో. ఎల్కేజీ చదివే పిల్లలకి 1 లక్ష నుంచి 6 లక్షల స్కూల్ ఇలా. డిపిఎస్, అదేవిధంగా హెచ్బిఎస్, అదేవిధంగా చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు. మీరు ప్రక్షాళన చేస్తే చైతన్య నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు ఎందుకు ప్రక్షాళన చేయలే? ఆంధ్రాకే పోతుంది. తెలంగాణ ప్రజలు కష్టపడి సంపాదించి వాళ్ళకు ఏసీ క్యాంపస్, నాన్ ఏసీ క్యాంపస్ అని పెట్టుకొని ఈ డబ్బులను కూడా వాళ్ళు దోసుకుంటారు. ఒక్కరికి కూడా గుర్తింపు ఉండదు, నియమ నిబంధనలు పాటించరు. అట్లాంటి కళాశాలలో ఇలా విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మీరు ఏం మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? అనేక స్కూళ్ళల్లో ఇలా యూనిఫామ్లు అమ్మద్దు, ఇలా బుక్స్ అమ్మద్దు, ఎవ్వరు కూడా ఇష్టం ఉన్నట్టు వాళ్ళ స్కూల్లో వాళ్ళ యూనిఫామ్లు అమ్ముకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కలగనుంది. అదేవిధంగా కోటా నుంచి తీసుకొచ్చి ప్రత్యేక కరికులం అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్కూల్ నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరి కరికులంలో వాళ్ళకే, ఎవరి విద్యా వ్యవస్థ వాళ్ళకే. అంగట్లో సరుకు ఎక్కడ విద్యాశాఖ మంత్రి ఉన్నారా? ఒక స్పెషల్ మానిటరింగ్ ఉన్నదా? ఫీ రెగ్యులేటరీ కమిటీ మానిటరింగ్ చేస్తూ ఉందా? ఎలాంటి విద్యార్థి ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ హాస్టల్ సమస్యలు, విద్యారంగ సమస్యల మీద భారీ విద్యార్థి ఉద్యమం ఒకటి నడిచింది. అసెంబ్లీ ముట్టడికి హిమాయత్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం కూడా, నారాయణగూడ హిమాయత్ నగర్ ఫ్లైఓవర్ మొత్తం కూడా విద్యార్థులతోటి ఒక కిక్కిరిసిపోయిన ర్యాలీ ఒకటి చేశారు. అట్లాంటి విద్యార్థి ఉద్యమం ఏమైనా మళ్ళీ ఓయూ విద్యార్థులు నిర్మించబోతా ఉన్నారా? స్వయాన 2011 ఫిబ్రవరి 21వ తేదీన నేనే ఓయూజేఏసీ చైర్మన్గా అప్పుడు ఉన్నటువంటి నేను అనేక మంది విద్యార్థులను ఈ రాష్ట్రంలో సమీకరించి అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టినాం, అసెంబ్లీని ముట్టడించినాం. ఆ రోజు దాన్ని త్యాగాలు చేసినాం, లాఠీ దెబ్బలు పడ్డాం, జైలుకు పోయినాం, చెంచల్గూడ జైలుకు పోయినాం, చెర్లపల్లి జైలుకు పోయినాం, అనేక సందర్భాల్లో జైలుకు పోయినాం. ఒక్కొక్కరి మీద 100కు పైగా కేసులు పెట్టుకున్నాం. ఇవాళ 250 గజాల స్థలం ఇస్తా ఉన్నాం, స్థలం లేదు. అదేవిధంగా ఇలా మంచి విద్య దక్కుతుంది కావచ్చు, మా భవిష్యత్ తరాలకు, మా సోదరులకు, మాకు నాణ్యమైన విద్య దక్కుతుంది కావచ్చు అని చెప్పేసి మేము ఆశపడ్డాం. కానీ ఇలా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మొత్తం కూడా కుదేలైనాయి. కొన్ని డిపార్ట్మెంట్లు మూతపడ్డాయి యూనివర్సిటీలల్లో. ఇలా ఫుడ్ సరిగా లేదు, ఇలా అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు. చూస్తేనేమో నాకు A++ గ్రేడ్లు, ఈ బిల్డింగ్ల నుంచే తీసుకుంటాను నాకు A++ గ్రేడ్లు. రేపు జిందాల్ యూనివర్సిటీల కోసం, మిట్టల్ యూనివర్సిటీల కోసం ఈ యూనివర్సిటీలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం కూడా విద్యా ప్రైవేటీకరణలో భాగం. పేద విద్యార్థులకు ఉన్నత విద్య దక్కకుండా చేసేటువంటి ఒక ప్రయత్నం. ఇదంతా పాలకులకి కుట్ర, ఇదంతా కార్పొరేట్ల కుట్ర. ఈ విషయాన్ని మేము అర్థం చేసుకొని సరైనటువంటి నాణ్యమైన విద్య, అందరూ కూడా రెగ్యులర్గా క్లాసులు నడుస్తూ, అదేవిధంగా ప్రతిరోజు సబ్జెక్టులు బోధిస్తూ, అందరు విద్యార్థులు కాలేజీకి వస్తూ ఈ యొక్క విద్యారంగం ముందుకు పోవాలి. అందుకు కావాలంటే ఇక్కడ ప్రొఫెసర్లు కావాలి, ఇలా ఫెలోషిప్లు కావాలి. విద్యార్థులకు మంచి రీసెర్చ్ కావాలంటే ఎట్లా చేస్తారు? 10,000 ఫెలోషిప్ ఇస్తారు, నువ్వు తెలంగాణ ఫెలోషిప్ ఇస్తా అని చెప్పేసి మేము కలగన్నాం. ఇలా ఫెలోషిప్ లేదు. ఫెలోషిప్లు ఎవరు అంటే PhD విద్యార్థులకు ఇంటర్వ్యూలో కూడా 1,500 ఫీజులు అట. PhD సీట్లు కావాలంటే ప్రొఫెసర్ లేరు. 4,000 మంది రాస్తే నువ్వు 45 డిపార్ట్మెంట్లలో ఒక 100-200 మందికి PhD ఇస్తావు. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 2, కొన్ని డిపార్ట్మెంట్లో PhDలే ఉంటాయి. ఇదా ఈరోజు విద్యా వ్యవస్థ నడిచేటువంటి తీరు. ఎలాంటి ఉద్యమాన్ని నిర్మించబోతాం? మేము జూలై 1వ తేదీన ఈ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా, ఈ B కేటగిరీ సీట్ల విద్యా మాఫియా, విద్యా దందాకు వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము ఒక భారీ ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ఆ తర్వాత మేము ఒక బంద్ కాల్ పిలుపునిస్తాం. ఆ తర్వాత మీరు మా డిమాండ్లు నెరవేర్చినైతే సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి, సెక్రటరీ ముట్టడి, మేము వేలాది సంఖ్యలో విద్యార్థులను కలుపుకొని మేము ఈ కార్యక్రమాలు కొనసాగించి మా డిమాండ్లను నెరవేర్చుకుంటాం. ప్రైవేట్ కళాశాలలారా మీరు కూడా ఆలోచించండి, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వండి, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు, విద్యార్థులకు ఏం జరిగినా కూడా మీరే బాధ్యత వహిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మొత్తానికి ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని నిలువరించాలి, కట్టడి చేయాలి, ఫీజుల దోపిడీని కట్టడి చేయాలి. ప్రభుత్వ విద్యారంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, వాటన్నిటి కనీస సౌకర్యాలు మెరుగుపరచాలి. అధ్యాపక సిబ్బంది, ఉపాధ్యాయులు, మంచినీళ్ళు, టాయిలెట్స్ లాంటి సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ రంగ విద్యను పటిష్టపరచాలని చెప్పేసి విద్యార్థి నేతృత్వం కోరుతాను. లేని పక్షంలో భారీ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఆజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.